ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. చంద్రబాబు వచ్చి తనపై పోటీ చేసిన విజయవాడ ప్రజలు 3 లక్షల మెజార్టీతో గెలిపిస్తారు అని అన్నారు. లోకేష్ తన దృష్టిలో ఓడిపోయిన ఓ ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమేనని, కొడుకునే గెలిపించుకోలేకపోయిన చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. తన గెలుపును ఎవరు అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో రైతు బజార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. మైలవరం సీటు ఎవరికి ఇస్తారో చెప్పలేని పరిస్థితిలో టీడీపీ ఉందని, ఎవరికి సీటు ఇచ్చినా వైసీపీ నుంచి సర్నాల తిరుపతిరావు యాదవ్ 25,000 మెజార్టీతో గెలుస్తారని చెప్పుకొచ్చారు కేశినేని నాని. మీ ప్రెస్కి చెప్పి వచ్చేది నిజాలు కాదు, మీ వాట్సాప్ గ్రూప్లో వచ్చేది నిజాలు కాదు. అర్థమైనా ఇవాళ టీడీపీ 3 గ్రూపులు 6 వర్గాలుగా తయారయ్యాయి. వంశాన్ గ్రూపు, జగనన్న గ్రూపు, ఇంకా 10 వర్గాలు ఉన్నాయట. అసలు ఇంతవరకు కృష్ణప్రసాద్ని ఏదో 10 మంది తప్ప అసలు ఎవరు రాణించే పరిస్థితులు కాదు టీడీపీలో. బాగా శుభ్రంగా మా పార్టీ బ్రహ్మాండం నడుస్తారు. అందరూ తాటి ఎవరు వాళ్ళు పనిచేస్తారు. వెంకటరెడ్డి గారు ఉంటే ఆయన ఊళ్ళో ఆయన పనిచేస్తాడు. మైలోపు మన ఏఎంసీ మార్ చైర్మన్ గారు ఉంటే ఆయన పనిలో ఆయన పనిచేస్తాడు. లక్ష్మి ఉంటే లక్ష్మి పనిలో లక్ష్మి పనిచేస్తుంది. సర్పంచ్ గారు ఉంటే సర్పంచ్ గారి పనిలో ఆయన పనిచేస్తుంది. అంతేగాని తిరుపతిరావు యాదవ్ అంటే ఊరందరూ అన్ని ఊళ్ళో తిరగదు కదా. ఎలక్షన్ అప్పుడు ఎవరు ఊళ్ళో వాళ్ళు ఉంటే ఎవరు ఊళ్ళో ఉండే